2 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన తర్వాత ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమాలను సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వంలోని చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైతే వివిధ రకాల పదవుల్లో కొనసాగుతున్నారో కూటమిలో ఉండే వాళ్ళందరినీ ప్రశ్నిస్తూ ఉన్నాం. స్వరం మాదే, మాట మాత్రం మాది కాదు, ప్రజలది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. గొంతు మాదే, మాట మాది కాదు, బాధితులది. వాళ్ళందరి తరఫున మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతినిత్యము చిలక పలుకులు పలికే చిలకలను అడుగుతూ ఉన్నా, పులిలాగా వాతలు పెట్టుకొని నక్కలు కూడా పులిలాగా మాట్లాడే నక్కలను కూడా ప్రశ్నిస్తూ ఉన్నా. ప్రతినిత్యం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం పైన తోడేళ్ల గుంపుతో దాడి చేసే తోడేళ్లను ప్రశ్నిస్తూ ఉన్నా. మీలో ఎక్కడైనా సంస్కారం కానీ, నిజాయితీ కానీ, నిర్భయతత్వం కానీ, చీము, నెత్తురు, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏదైనా మీలో కొంచెమైనా ఉంటే ప్రజలు అడుగుతూ ఉండే, మా ద్వారా ప్రజలు అడుగుతూ ఉండే ఈ ప్రశ్నలకు నెమ్మదిగా సమాధానం చెప్పండి. పనికి మాలిన మాటలు మాట్లాడేదానికంటే, ప్రజలకు పనికి మాలిన మాట్లాడేదానికంటే ప్రజలకు అవసరమైన పనికొచ్చిన సంక్షేమాన్ని, అభివృద్ధిని, శాంతియుత వాతావరణాన్ని ఏమైతే అడుగుతూ ఉన్నారో సమాధానం చెప్పాలి. మొట్టమొదటిది, 60 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి రాజ్యాంగబద్ధంగా ప్రతి 6 మాసాలకు ఒకసారి నూతన పెన్షన్లు ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు 2 సంవత్సరాలైంది మీరు అధికారంలోకి వచ్చి. ఎందుకు ఇంతవరకు ఏ ఒక్కరికి కూడా నూతన పెన్షన్ ఇవ్వలేదు అని చెప్పి 60 సంవత్సరాలు నిండి 2 సంవత్సరాలు దాటిన ప్రతి నూతన వృద్ధుడు, వికలాంగుడు, వితంతువు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, ఎందుకు ఇవ్వవు?